మూడేళ్లకు పైగా విరామం తీసుకున్న దర్శకుడు వెంకటేష్ మహా నుంచి కొత్త సినిమా వస్తోందంటే సహజంగానే సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా కేర్ ఆఫ్ కంచరపాలెం వంటి తెలుగు సినిమా గర్వించదగ్గ చిత్రాన్ని అందించిన దర్శకుడు కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఆ అంచనాలన్నింటినీ అందుకోవాల్సిన చోట రావ్ బహదూర్ మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే దర్శకుడు చెప్పాలి అనుకున్న అంశం కంటే ప్రేక్షకుడి మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇంత మంచి కథలను చెప్పగలిగిన దర్శకుడు ఇలాంటి బలహీనమైన కథను ఎందుకు ఎంచుకున్నాడు? మంచి ఆలోచనకు సరైన కథనం లేకపోతే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతోంది. సినిమా ప్రారంభంలోనే పాండవుల ప్రస్తావన తీసుకొచ్చి ఆ పురాణ నేపథ్యాన్ని కథతో ముడిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే అది కథలో సహజంగా కలిసిపోకుండా బలవంతంగా చొప్పించినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత వంశం పారంపర్యంగా వచ్చే వారసత్వం, రక్త సంబంధం, వ్యక్తిత్వం నిజంగా వారసత్వంతోనే నిర్ణయించబడుతుందా అనే ప్రశ్నను ప్రధాన అంశంగా తీసుకున్నారు. కానీ ఆ ఆలోచనను ప్రేక్షకుడిని ఆలోచింపజేసే స్థాయిలో కాకుండా అనవసరంగా సాగదీసిన కథనంలా మలిచారు. దర్శకుడు సినిమాలో అనేక ప్రతీకలను ఉపయోగించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ చేతిలో రచయిత చలం రచనలు కనిపించడం, అనుమానం గురించి పదే పదే సంభాషణలు వినిపించడం, అనుమానం పెనుభూతం అనే భావాన్ని పదే పదే గుర్తు చేయడం ద్వారా క్లైమాక్స్కు ఒక మానసిక స్థితిని సిద్ధం చేసే ప్రయత్నం కనిపిస్తుంది. కానీ చివరికి ఆ క్లైమాక్స్ ప్రేక్షకుడికి షాక్ ఇవ్వడం కంటే అసహజంగా, జుగుప్సాకరంగా అనిపిస్తుంది. కథ చెప్పే ఉద్దేశం కంటే ప్రేక్షకుడిని అసౌకర్యానికి గురి చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన భావన కలుగుతుంది. ఈ సినిమాకున్న అతిపెద్ద బలం సత్యదేవ్ నటన. పాత్రలోని సంఘర్షణ, ఆవేదన, అయోమయం, కోపం అన్నింటినీ ఆయన అద్భుతంగా పలికించారు. మరోసారి తనలో ఎంతో గొప్ప నటుడున్నాడో నిరూపించుకున్నారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎవరి నటనలోనూ లోపం కనిపించదు. అయితే నటీనటుల ప్రతిభను పూర్తిగా దెబ్బతీసింది కథనం. ఒకే భావాన్ని, ఒకే సంఘటనను, ఒకే మానసిక స్థితిని పదే పదే చూపిస్తూ సినిమా ముందుకు కదలకుండా నిలిచిపోయినట్టు అనిపిస్తుంది. అదే సన్నివేశాలు మరోసారి, ఇంకోసారి మళ్లీ రావడం వల్ల ప్రేక్షకుడు కథలో లీనమవ్వలేడు. సినిమాలో హీరో ప్రపంచమంతా తన ఇల్లే అనే విశాల భావజాలంతో కనిపిస్తాడు. వ్యక్తికి సరిహద్దులు ఉండవని, మానవత్వమే ముఖ్యమని చెప్పే వ్యక్తిగా పరిచయం చేస్తారు. కానీ అదే వ్యక్తి చివర్లో తన ముత్తాతలు పాడిన ఒక పాట విన్న వెంటనే వంశ గర్వంతో మారిపోవడం పాత్ర నిర్మాణంలో ఉన్న వైరుధ్యాన్ని బయటపెడుతుంది. కథలోని ఈ మార్పుకు సరైన భావోద్వేగ ఆధారం లేకపోవడంతో ప్రేక్షకుడు దానిని అంగీకరించలేడు. సినిమా నిర్మాణ విలువల విషయానికొస్తే కూడా ఆశించిన స్థాయిలో కనిపించదు. నిర్మాతగా వ్యవహరించిన మహేష్ బాబు పేరు ఉండడం వల్ల ప్రేక్షకుల్లో ఒక స్థాయి నాణ్యతపై నమ్మకం ఏర్పడుతుంది. కానీ తెరపై కనిపించే అనేక అంశాలు ఆ స్థాయి నాణ్యతను అందుకోలేకపోయాయి. కొన్ని సన్నివేశాల్లో విజువల్ ప్రెజెంటేషన్, టెక్నికల్ ఫినిషింగ్, ఎడిటింగ్ కూడా బలహీనంగా అనిపిస్తాయి. ఈ సినిమాకున్న మరో పెద్ద సమస్య స్క్రీన్ ప్లే. కథ ఎంత గొప్పదైనా స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోతే ప్రేక్షకుడు థియేటర్లో కూర్చోలేడు. ఫాస్ట్ పేస్ అవసరం లేకపోయినా కథ ముందుకు కదులుతున్న అనుభూతి మాత్రం ఉండాలి. కానీ రావ్ బహదూర్లో ప్రతి సన్నివేశం మరీ నెమ్మదిగా సాగుతుంది. డ్రామా పేరిట నిశ్శబ్దాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల సినిమా భావోద్వేగంగా కాకుండా భారంగా మారుతుంది. ఒక దశ తర్వాత కథ ఎప్పుడు ముందుకు వెళ్తుందా అనే ఎదురుచూపే ప్రేక్షకుడికి మిగులుతుంది. సినిమా విడుదలకు ముందు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసిన తీరు కూడా ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. దర్శకుడు, నటీనటులు, ఇతర ప్రముఖులు ఈ సినిమాను ఎంతో గొప్పదిగా, తెలుగు సినిమా స్థాయిని పెంచే చిత్రంగా అభివర్ణించారు. కొందరైతే RRR, బాహుబలి వంటి చిత్రాలతో పోలుస్తూ ప్రశంసలు కురిపించారు. సినిమా చూసిన తర్వాత ఆ వ్యాఖ్యలు గుర్తొస్తే ప్రేక్షకుడికి తన మీద తనకే కోపం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రచారంలో చెప్పిన గొప్పదనం తెరపై ఎక్కడా కనిపించదు. వెంకటేష్ మహా ప్రతిభ గురించి ఎలాంటి సందేహం లేదు. కేర్ ఆఫ్ కంచరపాలెంతో ఆయన తెలుగు సినిమాకు ఒక కొత్త భాషను పరిచయం చేశారు. అందుకే ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాపై ప్రేక్షకులకు ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోవడం మాత్రమే కాదు, తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా చాలా దిగువ స్థాయిలో నిలిచింది అనే భావన కలుగుతుంది. రావ్ బహదూర్లో మంచి నటులు ఉన్నారు. ఆసక్తికరమైన చర్చకు దారితీసే ఒక ఆలోచన కూడా ఉంది. కానీ బలహీనమైన కథ, నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే, పదే పదే పునరావృతమయ్యే సన్నివేశాలు, భావోద్వేగాన్ని ప్రేక్షకుడికి చేరవయ్యలేని కథనం వల్ల సినిమా పూర్తిగా నిరాశపరుస్తుంది. సత్యదేవ్ నటన మాత్రమే గుర్తుండిపోయే అంశంగా మిగిలిపోతుంది. మిగతా విషయాల్లో మాత్రం ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయినా మరో ఉదాహరణగా నిలుస్తుంది.